ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు కీర్తనలు 23వ కీర్తన 4వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ అపాయమునకు నేను భయపడనంటున్నాడు దావీదు భక్తుడు. అవును, నిజంగా నేను ఆధ్యాత్మిక జీవితంలో అనేక విషయాల్లో మనం భయపడేవారముగా, మన మీదకు వచ్చే అపాయాలను చూసుకొని ఎంతగానో బాధపడేవారముగా, చింతపడేవారముగా మనం ఉంటాం. అయినప్పటికీ దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు, తనకొచ్చిన ఆత్మీయ జీవితంలో అనుభవాన్ని బట్టి సెలవిస్తున్నాడు. నేను భయపడను అంటున్నాడు. దేనికి భయపడను అంటున్నాడంటే, దేవుడే నాకు ఏమై ఉన్నాడు, తోడై ఉన్నాడు అంటున్నాడు. ఆయన దుడ్డు కర్ర దండము నన్ను ఆదరించిద్ది అంటున్నాడు. నిజంగా దావీదు జీవితంలో ఎంతో శత్రువు తన్ను తరిమింది. తను ఎన్నో విధాలుగా తనకు అనుకున్న ఆత్మీయులు అనుకున్న వారు, తన కుటుంబీకులు, తన రక్త సంబంధికులు, తన కుమారులే తన మీదకు తిరుగుబాటు చేసినప్పుడు తన పరిస్థితులన్నీ కూడా ఎన్నో విధాలుగా శోధనలు తనకు ఎదురైనప్పటికీ తను అనుకుంటున్నాడు, తనకు జరిగిన విషయాన్ని మనకి సెలవిస్తున్నాడు. యెహోవాయే నా కాపరి, నాకు లేమి లేదు, కనుక దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక నేను భయపడను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు దుడ్డు కర్ర మనల్ని ఆదరిస్తుందట. నిజంగా దుడ్డు కర్ర అనగా ఆయన యొక్క వాక్యం. అవును కదా, ఆ వాక్యము మనల్ని బ్రతికించింది. ఆ వాక్యము బాధల్లో మనకి నెమ్మదిస్తుంది. ఆ వాక్యమే మనకి మన పాదములకు దీపమై ఉండి మనకి మన త్రోవలకు వెలుగై ఉంటుంది. ఆ వాక్యం మనల్ని అన్ని విధాలుగా బలపరుస్తుంది. అవును కదా, ఆయన దుడ్డు కర్ర మనల్ని ఆదరిస్తుంది. రెండోది, ఆయన యొక్క దండము కూడా మనల్ని ఆదరిస్తుందట. దండం అనగా ఆయన యొక్క అధికారం, ఆయన సార్వభౌమ అధికారం అనగా ఆయన పరిశుద్ధాత్మ కలిగిన అధికారం అనగా ఆయన ఆత్మ మనల్ని పురికొల్పిద్ది. అవును, మా ఆయా తండ్రి అక్షరం మనల్ని చంపిద్ది, ఆత్మ మనల్ని పురికొల్పిద్ది. ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మనల్ని ఆదరించేది. అవును కదా, వెళుతూ వెళుతూ ప్రభు 12 మంది శిష్యులు కలవరపడినప్పుడు వారితో సెలవిచ్చాడు, ఇదిగో నేను వెళుచున్నాను, మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నా. నేను వెళ్ళు మార్గంలో తండ్రి వద్దకు మిమ్మల్ని తీసుకొని వెళతాను. ఇదిగో నేను వెళుతూ వెళుతూ మీకు సదాకాలం మీకు ఉండేటట్లుగా ఒక ఆదరణకర్తనిస్తున్నాను అనగా పరిశుద్ధాత్మను మీ మీదకు సమృద్ధిగా కుమ్మరిస్తున్నాను. సదాకాలం మీకు తోడై ఉంటానంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో మరి గాఢాంధకారపు లోయల్లో నీవు సంచరించుచున్నావా? అనేక శ్రమల కొలిమి నీ ఎదుట ఉన్నదా? అనేకమైన ఇరుకులు ఇక్కట్లు నీ మధ్య నువ్వు ప్రయాణం ఉంటుందా? అయితే భయపడకు. నీ కొదువుల్లో, నీకున్న శోధనలో, నీకున్న ఇరుకుల్లో దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవునితో నడువు. దేవుడు నీకు కాపరిగా ఉన్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన దుడ్డు కర్ర చేత నిన్ను ఆదరిస్తాడు. ఆయన దండము చేత నిన్ను పురికొలుపుతాడు. కనుక ఆయన నువ్వు ఆనుకొని ఉండు. ఎవని మనస్సు ఆయన ఆనుకొని ఉండునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా నేను చేస్తానంటున్నాడు. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మిక్కటమైన మీ కృపను బట్టి స్తోత్రములు. దేవా, మా పితరుడు దావీదు సెలవిస్తున్నాడు, ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకనగా నా దేవుని యొక్క ఆ దుడ్డు కర్ర దండము నన్ను ఆదరిస్తుంది. ఆయనే నాకు తోడై ఉన్నాడు, ఆయన నా కాపరి అని ధైర్యంగా చెప్పగలుగుచున్నాడు. అవును, నా ఆధ్యాత్మిక జీవితంలో మీరు మా కాపరి అయి ఉన్నారు. మీ దుడ్డు కర్ర, మీ వాక్యము, మీ పరిశుద్ధాత్మ మమ్మల్ని ఆదరిస్తుంది కనుక, మీరే మాకు తోడై ఉన్నారు కనుక, అయా మా బలము, ఇదిగో మా శక్తి అయా సరిపోదు గనక నీ బలము చేత మమ్మల్ని పురికొల్పుతున్నావు గనక అందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు
బలపరచుము, సహాయం చేయము. ఈ దినమంతి మీ కృపలో భద్రపరుస్తులని క్షేమాభివృద్ధిని కలగజేయం. సంఘమును దాని సరిహద్దులు మీరు విశాలపరచు. అవనకాల బిడ్డల భవిష్యత్తును దీవించండి. మీ కృప కలిగిన హస్తం తోడుగుంచు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము తండ్రి. ప్రభా మీ చేతికి అప్పగించుకుంటూ ఈ కొద్ది చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.